ఒక పెద్ద అడవిలో ధైర్యవంతమైన చిన్న ఉడుత ఉండేది. దానికి కొత్త ప్రదేశాలు కనుగొనడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉడుత తన స్నేహితుల దగ్గర ఒక గొప్ప కథ విన్నది, దాచిన జలపాతం గురించి. ఉడుత స్నేహితుడు మాట్లాడుతూ, దాచిన జలపాతం గురించి విన్నావా? అక్కడి నీరు వజ్రాల్లా మెరుస్తుందట. అయితే ఆ దారి చాలా ప్రమాదకరం. ఎవరూ వెళ్ళలేరు. అప్పుడు ఉడుత, నిజమేనా? మరి ఆ జలపాతం కనుగొనడానికి ప్రయత్నించలేమా అంటుంది. ఉడుత స్నేహితుడు: అది సులభం కాదు. చెట్లు, నది, కొండ, ఆల్ ఆర్ ఫుల్ ఆఫ్ డేంజర్స్. ఉడుత ఆలోచిస్తూ, ఏదైనా కొత్తగా చేయాలంటే ధైర్యం కావాలి. నేను వెళ్తాను అంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఉడుత ప్రయాణం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద నది ఎదురైంది. ఇది ఎలా దాటాలి అనుకుంది. అప్పుడే ఒక కప్ప అక్కడికి వచ్చింది. హే ఉడుత, నీకు ఏమైనా సహాయం చేయాలా అని అడిగింది. అప్పుడు ఉడుత, నదిని దాటాలనుకుంటున్నాను. ఏదైనా మార్గం ఉందా అంటుంది. అప్పుడు కప్ప, అక్కడ పాత కట్టుబద్ద ఉంది. జాగ్రత్తగా నడు అంటుంది. ధన్యవాదాలు కప్ప, నేను జాగ్రత్తగా వెళ్తాను. ఉడుత ధైర్యంగా నడుస్తూ నదిని దాటింది. నదిని దాటాక ఉడుత నలుపు అడవిలో ప్రవేశించింది. ఆ అడవి చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. ఒక్కొక్కసారి వింత శబ్దాలు వినిపించేవి. ఆ సమయంలో ఒక పెద్ద నక్క కనిపించింది. అప్పుడు నక్క, ఇక్కడే ఆగిపో, ఉడుత ముందుకు వెళ్లడం ప్రమాదకరం అంటుంది. ఉడుత దృఢంగా, నాకేది కావాలో నాకు తెలుసు. నేను జలపాతాన్ని కనుగొంటాను అంటుంది. నక్క నవ్వుతూ, నీ ధైర్యం నిజంగా గొప్పది. కానీ జాగ్రత్తగా వెళ్ళు అంటుంది. కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఉడుత ఎత్తైన కొండను చూసింది. జలపాతం శబ్దం వినిపిస్తోంది, అంటే జలపాతం చాలా దగ్గరగా ఉంది అనుకుని, ఇది చివరి పరీక్ష, నేను దీన్ని తప్పక పూర్తి చేస్తాను. చిన్నగా మొదటి అడుగు వేసి, దూకుడు పెంచి, కొండ పైకి ఎక్కుతూ చివరికి కొండ పైకి చేరింది. ఉడుత అక్కడ చూసిన దృశ్యం అద్భుతం. వజ్రాల్లా మెరుస్తున్న నీటి జలపాతం, చుట్టూ పచ్చని చెట్లు, వింతగాలి. ఉడుత సంతోషంతో, వావ్, ఇది నిజంగా అద్భుతం, నేను సాధించాను అంటూ కొంత నీరు తీసుకుని దాని మెరుపులను చూసి ఆనందించింది. ఉడుత తిరిగి అడవికి వెళ్ళినప్పుడు జంతువులన్నీ ఉడుత విజయాన్ని ఆనందించారు. ఉడుత స్నేహితులు: నువ్వు నిజంగా ధైర్యవంతుడివి ఉడుత, మాకు నీ కథ ధైర్యాన్ని ఇచ్చింది అంటారు. ఉడుత అందరికీ చెబుతూ, భయాన్ని అధిగమిస్తేనే నిజమైన విజయం సాధిస్తాం. మనపై నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలా ఉడుత అడవి జంతువులకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. మరి మీకు ఈ కథలో ఏం పాఠం తెలుస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కార్టూన్ క్యారవెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరింత వినోదం, ఇంకా బొమ్మల ప్రపంచంలో కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.